వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇప్పటి వరకు మనం బంగారం రేటు తగ్గుతున్న వార్తలే వింటూ ఉన్నాం. అది విని చాలా మంది ఎవరైతే బంగారం ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కాబట్టి అందరూ కూడా చాలా సంతోషించారు. బట్ ఈ రోజు చూస్తే బంగారం రేట్ అనేది పెరిగింది అని అంటూ ఉన్నారు. సో ఎంతవరకు పెరిగిందంటారు? అంటే ఇప్పుడు మొన్న మీరు చార్ట్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు ఫాల్ అయితే ఉంది, మళ్ళీ కనుక పెరిగితే పెరిగే అవకాశమే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలా ఆలోచించాలి సార్? పెరుగుతుందా? ఇంకా పెరిగితే ఎంతవరకు పెరుగుతుంది? ఒకసారి దాని గురించి డీటెయిల్డ్గా. నిన్నటి వీడియోలో మనం మాట్లాడాము. ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ వర్జన్ ఎలా ఉందంటే, ఇప్పుడు నన్ను నా దారిన వదిలేస్తే నేను కిందికి వెళ్ళిపోతా, ఫాల్లోకి వెళ్ళిపోతా. అది క్లియర్గా ఉందండి, అది ట్రెండ్ అది క్లియర్గా ఉంది. ఎందుకంటే టెక్నికల్స్ ప్రకారంగా చూసుకుంటే ప్లస్ దాంతోపాటు ఫండమెంటల్స్ కూడా చూడాలి. ఫండమెంటల్స్ నేను గత రోజులో వీడియోలో నేను ఏం చెప్పానంటే, యాక్చువల్గా మండే రోజున ఎలాంటి కైండ్ ఆఫ్ న్యూసెస్ రాకపోతే మీకు మళ్ళీ వరుసగా పడుతూ వస్తున్న ప్రకారంగా గోల్డ్ ఇంకా పడుతుంది. అది కూడా 5,000 రూపాయలు ఈ మండే నుంచి మనకు స్టార్ట్ అయ్యే స్కోప్ ఉందని చెప్పాను. అయితే ఈరోజు కాస్తంత విపరీతంగా ఎందుకు జరిగిందంటే, ఒక చిన్న స్టేట్మెంట్ వచ్చింది. గోల్డ్మన్ సాక్స్ అనేది ఒక చాలా పెద్ద కంపెనీ అనమాట. మీరు అందరూ కూడా గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. యుఎస్లో ఒక పెద్ద ఫైనాన్షియల్ కంగ్లామరేట్ అని చెప్పొచ్చు. ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ సిస్టంలో కానివ్వండి, ఫైనాన్స్లో, స్టాక్ మార్కెట్స్లో అన్నింటిలో గోల్డ్మన్ సాక్స్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. అంటే గత 30-40 ఏళ్ళ నుంచి ఉన్న పాత కంపెనీ అదనమాట. సో వాళ్ళకు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, గోల్డ్ పడుతుంది అంటే వాళ్ళ కస్టమర్స్ కూడా ఎవరో పైన బాగా కొనుక్కున్నట్టున్నారు, వాళ్ళందరూ భయపడుతున్నారని చెప్పేసి, లేదు కొనుక్కోండి, డిసెంబర్ వరకు మనకు $3,000 గోల్డ్ వెళ్తుంది అని చెప్పారు. అంటే మొన్నటి వరకు రీసెంట్ హై ఏంటంటే $2,900 వరకు వెళ్ళింది. అది ఆల్ టైమ్ హై. సో ఈసారి 2,900 కూడా డాలర్ల కరెన్సీలో దాటేసి $3,000 వరకు డిసెంబర్ వరకు వెళ్తుంది అన్నారు. ఏ డిసెంబర్? 2025 డిసెంబర్, నాట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం కాదు. అది ఒక మంచి న్యూస్ అనొచ్చు. అబ్సల్యూట్లీ. సో గోల్డ్ ఎలాగో పెరగాలండి, దానికి ఇంకొక 13 నెలలు టైం ఉంది హ్యాపీగా. కానీ ఏంటంటే కొంచెం ప్రతి చిన్న లెవెల్స్లో ఏంటంటే పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బోల్డ్ క్యాష్ ఉంటుంది అకౌంట్స్లో. అంటే డాలర్ రూపంలో కానివ్వండి, ఆర్ ఈవెన్ పౌండ్స్లో కానివ్వండి. వీళ్ళందరికీ ఏంటంటే క్యాష్ అలాగే పెట్టుకొని కూర్చోకూడదు. బేసిక్గా ఏంటంటే దే హ్యావ్ టు షఫల్ అండ్ రీషఫల్ ది పోర్ట్ఫోలియో అనమాట. ఒక్కోసారి స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసేసడం, లేదంటే బంగారంలో మళ్ళీ పెట్టుబడి పెట్టడం. సో ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే, సరేలే ఇక్కడ కాస్తంత మంచి రేట్సే ఉంటాయి కదా, ఈ రేట్లో కూడా మనం రికమెండ్ చేద్దాంలే అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు డేట్తో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే గోల్డ్మన్ సాక్స్ వాళ్ళు చెప్పిన న్యూస్ మీకు కనబడుతుంది. అక్కడ మనీ కంట్రోల్ వాళ్ళు కూడా ఈ న్యూస్ని హైలైట్ చేశారు. అంటే వీళ్ళందరూ మనకు డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, బట్ ఇవన్నీ సమాచారాన్ని అందించే ఒక మీడియం కాబట్టి మనం వాళ్ళ పేర్లు వాడుతున్నాం ఇక్కడ. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. జస్ట్ ఆ ఒక్క రోజు కోసం మాత్రమే ఒక చిన్న స్పైక్ అంటూ వచ్చింది. అందుకే మళ్ళీ ఒక్కసారి సరదాగా $66 వరకు పెరిగింది గోల్డ్ స్పాట్ మార్కెట్లో. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 75-65 ఉన్న గోల్డ్ కాస్త ఈ రోజున 7631లో ఉంది. జస్ట్ 66 రూపీస్ హైయర్. ఎందుకంటే 9,000 రూపాయలు పడిన తర్వాత ఒక 500-600 పెరక్క సాధారణం. మీరందరూ కూడా కంగారు పడకండి. బంగారం ఎక్కడి నుంచి మళ్ళీ ఆకాశం అంటుకోబోయే ఛాన్సెస్ ఎల్లబట్టివి లేవు. ఇండికేషన్స్ ఉంటే మీ ముందే ఆ సీక్రెట్ అంతా చెప్పేస్తా. ఎందుకంటే ఇంకొక ఛానల్ చూసే వాళ్ళకంటే ముందు మా సుమన్ టీవీ చూసే వాళ్ళందరూ కూడా లాభపడాలి. అది మా ప్రయత్నం. ఓకే. సో 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 6935 నిన్నటి ప్రైస్, ఈరోజు చూసుకుంటే 6995, స్టిల్ అండర్ 7,000 22 క్యారెట్ గోల్డ్ కూడా. నా కమింగ్ టు ది చార్ట్స్. ఇప్పుడు ఇక్కడ మనకు అసలు సిసలైన ఒక నిజం అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ఎంత దాచుకున్నా కానీ టెక్నికల్ అనాలిసిస్లో ఎలా ఉంటుందంటే శిరీష, మార్నింగ్ 10 AM ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా MCX గోల్డ్ అనేది ట్రేడింగ్ మొదలవుతుంది. రాత్రి 11:30-12 గంటల వరకు ట్రేడ్ అవుతుంది. దాదాపు 13 to 14 hours ఎవ్రీ సింగిల్ డే, మండే టు ఫ్రైడే. ఇక పండగలు ఉన్న రోజు స్టాక్ మార్కెట్స్ క్లోజ్ ఉంటాయి కదా, ఆ రోజు కూడా గోల్డ్ ట్రేడ్ అవుతుంది. మన MCX మార్కెట్ ఓపెన్ అవుతుంది, కానీ మార్నింగ్ 10 AM కాదు, ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లండన్లో హంగామా స్టార్ట్ అవుతుంది కదా. సో లండన్ బులియన్ మార్కెట్లో హంగామా స్టార్ట్ అవుతుంది కాబట్టి రాత్రి సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఆ మూమెంట్ హెవీగా ఉండే అవకాశాలు ఉంటాయి కదా. సో మన గోల్డ్ మార్కెట్ని మనం క్లోజ్ చేయకూడదని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది దట్ ఈవెన్
సెలవు రోజున పండగ రోజున కూడా మండే టు ఫ్రైడే ఏమైనా పండగలు వచ్చాయంటే ఆ రోజున ఖచ్చితంగా మీకు ఎంసీఎక్స్ కమోడిటీ మార్కెట్ గోల్డ్ మార్కెట్ ఓపెన్ ఉంటుంది. సో ఈ రోజున ఏం జరుగుతుందంటే జనరల్గా మీకు ఒక చిన్న మూమెంట్ అనేది కనిపిస్తుంది. ఆ మూమెంట్ ఏదో ఫస్ట్ నేను మీకు చార్ట్స్లో చూపిస్తాను. అండ్ గోల్డ్ ఎంతవరకు పెరిగింది ఇవాళ, దానికి మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఏంటి అది తెలుసుకుందాం. సో ఇది నిన్నటి దాకా, ఇన్ఫాక్ట్ లాస్ట్ 14 నవంబర్ దాకా మనం చూసుకుంటే ఈ రోజున మండే రోజున 73,600 వరకు ఫాలో అయిన తర్వాత ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ చెప్తున్నాను. ఇది 1 kg గోల్డ్ మెగా లాట్ అంటారు. మన వాళ్ళు చాలా మంది చూసే వాళ్ళందరికీ తెలుసు. మెగా లాట్ అంటే గోల్డ్ 1 kg లాట్ అనమాట. సో దాని గురించి చెప్తున్నాను. 24 క్యారెట్ గోల్డ్లో ఇది చూసుకుంటే మీకు 73,487 వరకు రావడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజున మన గ్యాప్ అయిన తర్వాత మార్నింగ్ 10:15 కండి 10 గంటల 15 నిమిషాలకి అక్కడ ఏం జరిగిందంటే ఎగ్జాక్ట్లీ గోల్డ్ హ్యాస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అప్ టు 74,600. అంటే దాదాపు ఇంట్రాడేలో మీకు ఒక 1000 రూపాయల దగ్గర వెళ్ళింది. కానీ ఇక్కడ నుంచి ఏం జరిగింది, మీకు ఒక సెల్లింగ్ అనేది మొదలైంది. జస్ట్ యూ కెన్ సీ హియర్. ఇప్పుడు నేను మీకు ఇప్పటిదాకా 30 మినిట్స్ చార్ట్లో చూపించా. ఇప్పుడు 15 నిమిషాల చార్ట్లో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కడ దాకా వస్తుంది. దట్ ఐ కెన్ టెల్ యూ నౌ. సి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయింది కదా నిన్నటికి వాటికి, ఈ గ్యాప్ని కవర్ చేయడానికి యావరేజ్గా మీకు గోల్డ్ విల్ కమ్ టు సమ్వేర్ అరౌండ్ 73,930 వరకు. అది 5 గంటల లోపు. 5 తర్వాత యూ విల్ సీ 72,000 ఇన్ ద డౌన్ సైడ్. అంటే దాదాపు ముందటి 9,000 ఫాలు, ఇవాటి 72,000. అంటే దాదాపు మీకు 11,000 రూపాయల గోల్డ్ మీకు టోటల్గా ఫాల్ అయినట్లు లెక్క. ఇక్కడ గోల్డ్ కొనాలా అంటే నేనైతే మళ్ళీ చెప్తానండి, మీరు గోల్డ్ ఒకవేళ పెట్టుబడి కోసం కొనాలి అనుకుంటే మాత్రం మీరు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కోండి. కానీ ఫిజికల్ బంగారం నెసెసిటీనా, పెళ్ళిళ్ళు ఉన్నాయా, ఫంక్షన్ సీజన్ కాబట్టి మీరు కొత్త బంగారం ఈ రేట్లలో కూడా కొనుక్కోవచ్చు ఫర్ యువర్ ఇమ్మీడియట్ యూసేజ్ పర్పస్. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఖచ్చితంగా ఒకసారి నన్ను అడిగి ఆ డెసిషన్ తీసుకోమని చెప్తా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.